హాయ్ హలో మీ రాణి బొల్ల నమస్తే అండి. ఇప్పుడు చూడండి మనం ఒక డిష్ చేసుకుందాము. మిర్చికా సాలన్ అండి. దీంట్లో 60 గ్రాములు ఇది వేయాలండి. వేరుశనగ గుళ్ళు 50 గ్రాములు ఎండు కొబ్బరి వేయాలండి. నల్ల జీలకర్ర మీకు తెలుసు కదా, బ్లాక్ గా ఉంటుంది నల్ల జీలకర్ర. అంటే మామూలు జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయాలండి. వేసి ఇలా మనం కలియబెట్టాలండి. సో కొంచెం కలియబెట్టిన తర్వాత మనకి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేయాలి. మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేయాలండి. వేసి ఇలా కలియబెట్టాలండి. మనం ఇట్లాగా కలపాలి. బాగా కలుపుతూ ఉండాలండి. చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలపాలి. దీనిలో ఆయిల్ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కదండి. సో అది సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తాం కదండి. దమ్ బిర్యానీ చేసినప్పుడు పక్కన ఇది చాలా టేస్టీ ఉంటుందండి. దానికోసం మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదండి. దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పెట్టాలండి. ఇది కొంచెం చల్లారాలి. దీన్ని కొంచెం చల్లార పెట్టాలి. ఇలా మనం ఫ్యాన్ కింద కూడా పెట్టొచ్చండి. మిర్చికా సలాన్ ప్రిపేర్ చేసుకునే ముందు ఇలా ఫ్యాన్ కింద పెడితే తొందరగా అవుతుందండి. మనకు కొంచెం టైం ఉందనుకోండి, అప్పుడు మనకి ఫ్యాన్ కింద పెట్టుకున్నానే చక్కగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ పెట్టాలండి. మిక్సీ పెట్టాలి. బజ్జీ మిర్చి తీసుకోవాలండి. బజ్జీ మిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం ముందుగా 1 స్పూన్ గసగసాలు తీసుకోవాలండి. తీసుకుని లైట్గా చిటాపట అనే వరకు కాస్త వేపాలి. ఇది కూడా మిక్సీ పెట్టాలి. సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం కాలాలి. కాలిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం. ఓకేనండి. నూనె ఆనియన్స్ వేస్తాం. ఇలా పొడవుగా చిరుకలు చేసుకున్న ఆనియన్స్ని వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. నేను ఒక 1/2 చెక్క మాత్రం సన్నగా తరిగాను. ఇలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి మిశ్రమాన్ని. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపాం కదండి. దాన్ని తీసి ఇక్కడ టిష్యూ పేపర్లో వేస్తామండి. అసలు నూనె వేస్తాం, టిష్యూ పేపర్లో వేస్తాం. ఇలా టిష్యూ పేపర్లో వేసాక 2 మినిట్స్ చల్లారనివ్వాలండి. ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేయాలండి. ఆనియన్స్ కూడా
మొత్తం కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇదిగోండి మనం ఇలా చింతపండు వెన్నీళ్ళల్లో నానబెట్టి మిక్సీ పడుతున్నాం కదండి, ఆ మిక్సీలో మిశ్రమాన్ని కూడా వేసి పేస్ట్ చేయాలండి. ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మిక్సీలో. ఓకే అండి, ఇందాక మనం ఉల్లిపాయలు వేపిన నూనెలోనే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఒక స్పూన్ నల్ల జీలకర్ర వేసామండి. ఇప్పుడు ఒక 3-4 ఎండుమిర్చి వేసామండి. ఇదిగోండి కరివేపాకు వేస్తామండి. దానిలో ఇప్పుడు మిర్చి వేసామండి. ఇలా కలియబెట్టాలండి. ఇదిగోండి ఇలాగా దీనిలో ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్నాం కదండి, మొత్తం మసాలా మిక్సర్ మసాలా అంతా వేయాలండి. ఇందాక మనం ఇందులో ధనియాలు, నల్ల జీలకర్ర, నువ్వులు, ఉల్లి, ఉప్పు, కారం, వేసి ఇలా కలియబెట్టాలండి. దీనిలోనే కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసామండి. మిగతా చింతపండు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా చింతపండు పులుసు పోయాలండి. అందులో కలియబెట్టాలి. మనం ఇందాక ఇలా చింతపండు పులుసు పోయాలండి. ఇందా మనం నానబెట్టుకున్నాం కదండి, ఇలా కలియబెట్టాలి. మనం కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. మనకి సాల్ట్ కనుక సరిపోనట్టయితే మనం కొంచెం సాల్ట్ కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ యాడ్ చేసుకుని చక్కగా మనం ఇలా కలియబెడుతూ ఉండాలి. ఇలా ఉందండి, చాలా 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 టేస్ట్.